స్టాల్ అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, కుటుంబానికి జీవనాధారంగా నిలిచే ఉపాధి మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గమే స్వయం ఉపాధి అని, నిజాయితీగా చేసే వ్యాపారమే విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు. టీ స్టాల్స్ పొందిన లబ్ధిదారుల వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సిద్దిపేట నియోజకవర్గంలో హోటళ్లు, టీ స్టాల్స్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న వారికి నెక్స్ట్ సంస్థ సహకారంతో 72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ తో పాటు అవసరమైన సామాగ్రిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ పరిధిలోని 5 మండలాల లబ్ధిదారులకు ఈ టీ స్టాల్స్ అందజేసినట్లు తెలిపారు. కష్టపడి జీవనం సాగించే వారికి తన వంతు సహాయంగా ఈ స్టాల్స్ అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బండ్లపై లేదా రోడ్ల పక్కన హోటళ్లు నిర్వహిస్తున్న వారికి శాశ్వతమైన టీ స్టాల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించినట్లు పేర్కొన్నారు. కష్టపడే వారికి చేయూతనివ్వడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం విషయంలో తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.